మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన దేవా, ఇంతవరకు పాటల్లో మీరు మాకు సహాయపడినందుకే వందనములు చెల్లిస్తున్నాను. మరొకసారి ప్రభా, ఉదయకాల సమయంలో మరి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుట కొరకై మా హృదయాలను సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాం. పాటల్లో మీరు మాకు సహాయపడిన విధానమును బట్టి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, చీర వచ్చిన వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా రావాల్సిన వారిని కూడా సిద్ధపరిచి నడిపించండి. ప్రభా, మా హృదయ ఆంతరంగంలో నుండి యథార్థమైన మీరు కోరేటటువంటి ఆరాధన హృదయాంతరంగంలో నుండి తీసుకుని రావడానికి సహాయం చేయండి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. తన్ను ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి వెదకుచున్నాడని నీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా ప్రభా, మా యొక్క హృదయ అంతరంగంలో నుంచి నిజమైన ఆరాధన మీకు తీసుకొని రావడానికి కృపను దయచేయండి. నిలబడుతున్న నీ దాసుని మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపండి, ఖాళీ చేయండి. మీ రక్త ప్రోక్షణ కిందికి వస్తుండగా కడిగి పవిత్రపరచండి. తద్వారా మీ నోటికి బూరగా మాత్రం వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాం. తద్వారా ప్రభా, మా హృదయాలను ఆరాధన కొరకై సిద్ధపరచండి. ఇది నమ్ము ప్రపంచవ్యాప్తంగా నిలబడుతున్న మీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. మా మధ్యలో మీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాం. ప్రభా, మీ శిరసత్వం కిందికి, మీ ప్రభుత్వం కిందికి, మీ అధికారం కిందికి వస్తుంటుండగా జ్ఞాపకం చేసుకోండి. కనబడకుండా పనిచేస్తున్న అంధకార చీకటి శక్తులను విశ్వాసంతో యేసుక్రీస్తు నామంలో బంధిస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అద్వితీయమైన ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించే దానికోసం ఈ 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో నుంచి మనము కొన్ని తలంపులు చూడడానికి ప్రయత్నం చేద్దామండి. ఈ అధ్యాయం అంతా మనం చదువుకోవాలి, కానీ మనకి సమయం లేదు కాబట్టి కేవలం ఒక మాట మాత్రమే, ఒక వచనం చదువుకున్నాం. ఇక్కడ రాయబడింది 2 కొరింథీ 1వ అధ్యాయం 3వ వచనంలో, కనికరము చూపు తండ్రి. ఆయన ఎవరంటే ఫాదర్ ఆఫ్ మర్సీస్, కనికరము చూపు తండ్రి. ఉదయకాల సమయంలో ఈ దేవుణ్ణి మనము ఆరాధించడానికి వచ్చినాం. ఈయన ఎవరంటే కనికరము చూపించేటటువంటి తండ్రి, నిన్ను నన్ను కనికరించినటువంటి తండ్రి. దేవుని వాక్యంలో ఈయన యొక్క కనికరాన్ని గురించి అనేక విషయాలు మనం చూస్తాం. చూడండి, ఒక మాట చదువుదామా. ఎఫెసీ పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసియన్స్ చాప్టర్ 2. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు కలిసి ఉన్నాయి. చూడండి, నేను చదువుతున్నాను. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎల్ల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. దేవుడు ఎవరంటే కరుణా సంపన్నుడు, రిచ్ ఇన్ మర్సీస్, కనికరం చూపించేట్లో ఐశ్వర్యవంతుడైన కరుణా సంపన్నుడు. అయినను అంటే దానికి పూర్వము మన జీవితాన్ని చూస్తే 3వ వచనంలో మనమందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొంచు స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నప్పటికీ కూడా, అయినను అలాంటి స్థితిలో దేవుని ఉగ్రతకు పాత్రులమైనప్పటికీ కూడా అయినను దేవుడు కరుణా సంపన్నుడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. నేను ఎవరంటే కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎల్ల చూపిన తన మహాప్రేమ, గ్రేట్ లవ్, మహాప్రేమ చేత మన క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇక్కడ రాయబడింది కరుణా సంపన్నుడు. ఈయన ఎవరంటే కరుణించే విషయంలో సంపన్నుడు. మనము చచ్చిన స్థితిలో ఉన్నాం, దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం, అయినప్పటికీ కూడా అయినను దేవుడు కరుణా సంపన్నుడు. అందుని బట్టి ఆయన ఆరాధించాలి. ఒక మాట చదువుదాం, చూడండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. 1 తిమోతి 1వ అధ్యాయం 16వ వచనంలో, అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. ఇక్కడ పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనుపరుచున్నట్లుగా నేను కనికరించబడ్డాను. ఎవరు కనికరించబడ్డాడు? పౌలు అంటాడు కదా 12వ వచనంలో, పూర్వము దూష్యకుడను, హింసకుడను, హానికరుడను, ప్రధాన పాపినైన నేను కనికరించబడ్డా.
ఈరోజు ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కనికరాన్ని నోచుకున్నటువంటి మనం, ఆయన చేత కనికరించబడ్డ మనము ఆయన ఆరాధించబద్దులమై ఉన్నాం. ఈయనెవరంటే కరుణించే విషయంలో సంపన్నుడు, ఐశ్వర్యవంతుడు, రిచ్ ఇన్ మర్సీస్, కనికరంలో ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు. ఆయన దేవుని ఉగ్రతకు పాత్రులమైన మనము మన యొక్క జీవితంలో అపరాధముల చేత, పాపముల చేత చచ్చి ఉండినప్పుడు సహితము అయినప్పటికీ ఆయన కరుణా సంపన్నుడు. ఇక్కడ పౌలు అంటాడు, ప్రధాన పాపి అయిన నేను కనికరించబడ్డా అంటాడు. దూషకుడును, హింసకును, హానికరుడైన నేను కనికరించబడ్డా. దేవుని ప్రజలుగా నీవు నేను ఈ పొందిన ఈ కనికరాన్ని బట్టి ఆయన ఆరాధించాలా. చూడండి, ఇంకొక మాట కూడా చదువుదాం. 1 పేతురు పత్రిక, 1 Peter chapter 1, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. చూడండి, 1 Peter chapter 1, 1 పేతురు 1వ అధ్యాయం 3-4 వచనాలు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసిన విశేష కనికరం. చూడండి, విశేష కనికరం చేత మనల్ని మరలా జన్మింపజేశాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరలా మనల్ని జన్మింపజేసినాడు, మరలా మనల్ని సృష్టించినాడు. చచ్చిపోయినటువంటి మనల్ని, ఎఫెసీ 2:1 రాయబడింది, మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా బ్రతికింపజేశాడు. విశేష కనికరం, అందుని బట్టి ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి. కరుణా సంపన్నుడు, విశేష కనికరం కలిగిన వాడు. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట చూద్దాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఆయన ఈ కరుణను, ఈ కనికరాన్ని ఆయన తన జీవితంలో కనపరిచినట్లుగా మనం చూస్తాం. లూకాసు వార్త 7వ అధ్యాయం అండి. లూకాసు వార్త 7వ అధ్యాయము. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక మాట చదువుదామా. లూకాసు వార్త 7వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు. ఇక్కడ విధవరాలికి ఉన్నటువంటి ఒక్కడే కుమారుడు చనిపోయినాడు. యేసు ప్రభువారు దగ్గరకు వచ్చి ఏం చేశాడండి, ఆమెను చూచి ఆమె యందు కనికరపడి, యేసు ప్రభువారు ఆమెను చూచి ఆమె యందు కనికరపడ్డాడు. యేసు ప్రభువారు ఆమె యందు కనికరపడ్డాడు. ఆమెను చూచి ఆమెను కనికరపడి పాడెను ముట్టినాడు. చనిపోయిన కుమారుడు తిరిగి బ్రతికించబడ్డాడు. దేవుడు నిన్ను నన్ను బ్రతికించినాడు. ఆయన కనికరాన్ని బట్టి మనము ఆరాధించాలి. కాబట్టి మొదటి తలంపు ఏంటంటే కనికరము చూపు తండ్రి, ఫాదర్ ఆఫ్ మర్సీస్. కాబట్టి ఆయన కనికరాన్ని పొందుకున్న నీవు నేను, ఆయన కరుణను పొందిన నీవు నేను, కరుణా సంపన్నుడిగా నీ నా విషయంలో బయలుపరుచుకున్న దేవుణ్ణి ఆరాధించాలి. విశేష కనికరాన్ని నీ నా విషయంలో చూపించి మరలా బ్రతికించిన దేవుణ్ణి ఆరాధించాలి. రెండవదిగా చూడండి, 2 కొరింథీ 1వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడింది కదా, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. రెండవదిగా గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. ఈయన ఎవరంటే సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు. గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్, సమస్తమైన ఆదరణనిచ్చే దేవుడు. ఎలాంటి ఆదరణతో ఆదరిస్తున్నాడో 4వ వచనంలో అంటాడు, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. రెండవదిగా ఈయన ఎవరంటే కంఫర్టర్, ఆదరించేవాడు. సమస్తమైన ఆదరణనిచ్చే దేవుడు. మన శ్రమ అంతట్లో, బాధ అంతట్లో, దుఃఖం అంతట్లో ఆదరించే దేవుడు. సమస్తమైన ఆదరణనిచ్చే దేవుడు, ఆదరించి నడిపించినటువంటి దేవుడు. ఈయన ఎవరంటే ఆదరణకర్త. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త, కంఫర్టర్, హీ విల్ కంఫర్ట్. ఆయన ఆదరించే దేవుడు. మన బాధలో, శ్రమలో, ఇక్కడ పౌలు అంటాడు, మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. గడిచిన 11 నెలలు మన జీవితాల్లో గమనిస్తే ఎన్నోసార్లు మన జీవితంలో శ్రమ, నిరాశ, కృంగుదల, ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చినాం. ఆయన యొక్క ఆదరణను అనుభవించిన వారంగా ఉంటున్నాం కాబట్టి ఆయన ఆరాధించాలి. సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు, శ్రమ అంతటిలో ఆదరించే దేవుడు, అందుని బట్టి ఆరాధించాలి. అంతేకాకుండా
ఆయన వాక్యం ద్వారా మనల్ని ఆదరించేవాడు. మనకు తెలుసు కదండి, మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో రాయబడింది, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఈ మాటలు ఆదరించే మాటలు ఇచ్చినారు, అందుని బట్టి ఆరాధించాలి. ఆదరించే దేవుడు, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు, అంతేకాకుండా ఆదరించే మాటలు మనకిచ్చినాడు, అందుని బట్టి ఆరాధించాలి. కీర్తనలో 119 అంటాడు, నీ వాక్యము నాకు నెమ్మదినిస్తుంది, నా బాధల్లో ఇదే నాకు ఆదరణ ఇస్తుందని 119వ కీర్తనలో మనం చూస్తాం. ఈ మాటలు మనకి ఆదరణను, నెమ్మదిని ఇచ్చేటటువంటి మాటలు, అందుని బట్టి దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఈ మాటలు మన యొక్క జీవితంలో నెమ్మదిని ఇస్తున్నాయి. చూడండి 119వ కీర్తన 50వ వచనంలో మనం తెలుసు కదండి, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మన బాధలు, మన దుఃఖము, పరిస్థితుల్లో ఎన్నో రకాల పరిస్థితులు గుండా యాత్రలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఈ వాక్యం మనల్ని బ్రతికించింది, ఈ వాక్యము మన బాధల్లో నెమ్మదినిచ్చింది. ఉదయకాల సమయంలో ఆ కారణాన్ని బట్టి ప్రభువును ఆరాధించాలి. సమస్తమైనటువంటి ఆదరణను అనుగ్రహించిన దేవుడు, మనల్ని ఆదరించిన దేవుడు. ఎన్నో పర్యాయాలు శ్రమల గుండా వెళ్ళినప్పుడు, అత్యధికమైన శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆయన ఆదరణకర్తగా మన పక్షంగా ఉన్నాడు, మనల్ని ఆదరించినాడు. అంతేకాకుండా ఆదరించే వాక్యాన్ని మనకిచ్చినాడు, అందుబాటులో దేవుని వాక్యం ఇచ్చినాడు. ఈ వాక్యమే మన బాధల్లో నెమ్మదినిచ్చింది. ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఈ మాటల ద్వారా దేవుడు ఎన్నోసార్లు మన ప్రాణమునకు నెమ్మదినిచ్చినాడు, సేద తీర్చినాడు. అందును బట్టి ఆయన ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం. కాబట్టి రెండవ తలంపు ఏంటంటే సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు. మూడవదిగా చూడండి, 9వ వచనం, 2 కొరింథీ 1:9 అండి, మరియు మృతులను లేపు దేవుని యందే. మూడవ తలంపు ఏంటంటే ఈయన ఎవరంటే మృతులను లేపే దేవుడు, అందును బట్టి ఆరాధించాలి. మృతులను లేపే దేవుడు, మరియు మృతులను లేపే దేవుడు. ఈయన ఎవరంటే చనిపోయిన వారిని బ్రతికించే దేవుడు, మనల్ని 2 విధాలుగా బ్రతికించేవాడు. మొదటిగా మనం చదువుకున్నాం కదా, మొదటిగా చూసాం కదా, అపరాధముల చేత పాపముల చేత చచ్చినప్పుడు క్రీస్తుతో కూడా లేపినాడు, బ్రతికించినాడు. ఆత్మ సంబంధంగా చచ్చిపోయిన మనల్ని తిరిగి బ్రతికించినాడు. రెండవదిగా ఒక దినాన చనిపోయినా సరే మరలా తిరిగి లేపుతాడు. యేసుప్రభువు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, ఐఎమ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. దిస్ ఈజ్ అవర్ హోప్. ఇది మన నిరీక్షణ. మనము శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాం, అందును బట్టి ఆరాధించాలి. మృతులను లేపే దేవుడిన. ఇంతకుముందే చూసాం కదా, లూకా సువార్త 7వ అధ్యాయంలో పాడెను ముట్టగా ఆ బాలుడు తిరిగి బ్రతికించబడ్డాడు. అంతేకాకుండా మనము ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉండగా మనల్ని బ్రతికించినాడు. అంతేకాదు, ఒక దినాన చనిపోయినా సరే మరలా తిరిగి బ్రతికించే శక్తి కలిగిన దేవుడు, మృతులను లేపే దేవుడిన. అందును బట్టి ఆరాధించాలి. యోహాను సువార్తలో మనం చూస్తాం, చనిపోయి 4 దినాలైంది, అప్పటికే లాజరు బయటికి రమ్మంటే లాజరు బయటికి వచ్చినట్లుగా మనం చూస్తాం. నీవు నమ్మిన ఎల్లా దేవుని మహిమను చూతు అని అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆయన పునరుద్ధానము, జీవము, ఆయన మరణం పైన మనకి విజయం ఇచ్చినాడు. అందుకే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనము ఒక మాట చెప్తాం కదా, 1 కొరింథీ 15:54లో, విజయమందు మరణము మృంగివేయబడెను అని వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మనం కూడా ఈ మాట చెప్పగలుగుతాం, విజయమందు మరణం మృంగివేయబడింది. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రము అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. యేసు ప్రభు ద్వారా మనకి విజయము, అత్యధికమైన విజయం మనకి ఇచ్చినాడు. అందుకే మనం కూడా ఈ మాట చెప్పగలుగుతాం కదా. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం చూడండి. రోమన్స్ చాప్టర్ 8, రోమాపత్రిక 8వ అధ్యాయము 35 నుంచి చదివితే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారు, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుచున్నాం. అందుకే 38లో వచ్చిన రాయబడింది, మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోనవైన
అధికారులైన, ఎత్తైన, లోతైన, మరి సృష్టించబడిన మరి ఏది కూడా ప్రభువైన యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపవు. మరణం లేదు, జీవం కావచ్చు, దేవదూతలు కావచ్చు, ప్రధానులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దే కెన్ నాట్ సపరేట్ అస్ ఫ్రమ్ అవర్ లార్డ్. మన ప్రభువు నుంచి మనల్ని ఎడబాప నేరవు ఏవి కూడా. మరణం కూడా మనల్ని ఎడబాప నేరదు. అందుకే మనము ప్రభువుని ఆరాధించాలి. కాబట్టి మరణం అనేది కేవలము మన యొక్క అడ్రస్ మారుతుంది అంతే. బిల్లీ గ్రహం గారు అన్నారు, ఐఎమ్ జస్ట్ పాసింగ్ త్రూ దిస్ వరల్డ్. ఈ భూమి గుండా ప్రయాణం చేస్తున్నాను అంతే. మై అడ్రస్ విల్ చేంజ్ అంతే. నా అడ్రస్ మారుతుంది అంతే. మన యొక్క స్థితిగతులు మారుతాయి అంతే. మన యొక్క అడ్రస్ ఇంతకుముందు ఇక్కడ ఉండే వాళ్ళమే, ఇప్పుడు వేరే దగ్గర ఉంటాం. అది మన యొక్క హోప్. అందుకే మనము నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం దుఃఖపడం. అందుకే ఇక్కడ రాయబడింది, పౌలు అంటాడు, మృతులను లేపేటటువంటి దేవుడు. నువ్వు నేను ఆరాధించే ఈయన ఎవరంటే మృతులను లేపేటటువంటి దేవుడు. అందుని బట్టి ఆయన్ను ఆరాధించాలి. అందుకే ఒక మాట చదువుదామా, చూడండి. 2 దెస్సలోనిక పత్రిక, 2 Thessalonians 2 దెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూస్తే, మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన దేవుడు. శుభ నిరీక్షణ ఉంది మనకి. వీ హ్యావ్ బ్లెస్డ్ హోప్. శుభ నిరీక్షణ మనకుంది. అందుకే ఈయన ఎవరంటే మృతులను లేపేటటువంటి దేవుడు. అందుని బట్టి ఆయన ఆరాధించాలి. 3వదిగా మనం చూస్తున్నాం, ఆయన ఎవరంటే మృతులను లేపే దేవుడు. తర్వాత 4వదిగా చూడండి, 10వ వచనం, 2 కొరింథీ 1:10 అండి. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించెను. 4వదిగా మరణాల నుంచి తప్పించేటటువంటి దేవుడు. ఇక్కడ పౌలు, యాక్చువల్గా పౌలు ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఇంకా చనిపోవాల్సింది. పౌలు అంటాడు 9వ వచనంలో అంటాడు, ఇంకా మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మేము కలిగి ఉన్నాం. ఇంకా మేము సజీవంగా బయటకు వస్తామనే నమ్మకం మాకు లేదు. కానీ ఆయన ఏం చేశాడు, అట్టి మరణం నుండి ఆయన మమ్మును తప్పించాడు. 10వ వచనం ఉంది కదా, ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మును తప్పించను. 2 కొరింథీ 1:10 అంటాడు, ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించాడు. ఇంకా మృతుల మగుదుమను నిశ్చయం కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా మేము బ్రతకమనే కన్ఫర్మేషన్కి వచ్చినాం. కానీ అట్టి గొప్ప మరణం నుండి ఆయన తప్పించినాడు. మనకు తెలుసు కదండి, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు ఆయనతో పాటు ఓడలో ప్రయాణించే వాళ్ళు, వారు బయటికి వస్తారనే హోప్ లేదు, అక్కడ నమ్మకం లేదు. ప్రతి వారు వారితో పాటు ఉన్నటువంటి సరుకులు సామాన్లన్నీ పడేస్తున్నారు. ఇంకా అసలు వాళ్ళకి నిరీక్షణ లేదు. కానీ దేవుడు వారిని అట్టి గొప్ప మరణం నుండి తప్పించినాడు. వాస్తవానికి దేవుడు నిన్ను నన్ను కూడా ఇటువంటి భౌతికమైన మరణాల నుండి తప్పించినాడు. గడిచిన 11-12 మాసాలుగా కాపాడినాడు కదా. అట్టి మరణం నుండి మనల్ని కాపాడినాడు. అనేక సార్లు ఇదే లాస్ట్ అనుకుని ఉంటాం. అనేక సార్లు ప్రమాదం మన దగ్గరకు వచ్చి ఒక సెకండ్లో చనిపోవాల్సిన వారంగా ఉన్నాం. కానీ అట్టి గొప్ప మరణం నుండి ఆయన మనల్ని తప్పించినాడు. అందుని బట్టి ఆరాధించాలి. మనల్ని ఈ దినం వరకు సజీవులుగా ఉంచినటువంటి దేవుణ్ణి ఆరాధించాలి. ఇది 4వది. 5వదిగా చూడండి, 18వ వచనం, 2 కొరింథీ 1:18. దేవుడు నమ్మదగినవాడు. 5వదిగా ఎందుకు ఆరాధించాలంటే గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఈయన ఎవరంటే నమ్మదగిన దేవుడు. ఈయన నమ్మదగిన దేవుడు కనుక మేము మీకు చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగినవాడు. గడిచిన 11-12 నెలలు గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మకంగా నేను ఆ విషయంలో ఉన్నాడు. అనేక సార్లు మనము అపనమ్మకస్తులంగా ఉన్నాం. అనేక సార్లు దేవుని విషయంలో తప్పిపోయినాం. కానీ దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. దేవుని వాక్యంలో ఇదే మాట, దేవుడు నమ్మదగిన వాడు అనే మాట కొన్నిసార్లు రాయబడింది. చూడండి, 2 తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 2 Timothy chapter 2:13. 2 Timothy 2:13. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. మనము నమ్మదగని వారం, వీఆర్ అన్ఫెయిత్ఫుల్. దేవుడికి అనేక విషయాల్లో అపనమ్మకస్తులుగా ఉంటమే, అనేక సార్లు తప్పిపోయినాం. మనము నమ్మదగని వారమైనను దేవుడు నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావంకి విరోధముగా ఏదియు చేయలేడు. సో దేవుని నేచరే ఏంటంటే నమ్మదగిన వాడు. గాడ్స్ నేచర్ అది. ఫెయిత్ఫుల్నెస్ అనేది దేవుని యొక్క నేచర్. అది నమ్మకత్వం అనేది దేవుని యొక్క స్వభావం. ఆయన స్వభావానికి విరోధంగా ఆయన ఏం చేయడు.
గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు గడిచిన 12 నెలలు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. తర్వాత 1 కొరింథీ 10వ అధ్యాయంలో కూడా పౌలు ఇదే మాట అంటాడు కదా. చూడండి 1 కొరింథీ 10వ అధ్యాయంలో కూడా దేవుడు నమ్మదగిన వాడు. 1 కొరింథీ 10వ అధ్యాయంలో 14వ వచనం అనుకుంటా, చూడండి 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగినవాడు. సాధారణంగా మనుషులకు కలిగే శోధనలే కొన్నిసార్లు యాత్రా జీవితంలో అనుభవించాం. బట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగినవాడు. శోధింపగలిగిన దానికంటే ఎక్కువగా మిమ్మను శోధింపనీయుడు. అంతేకాదు శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలగజేసే దేవుడు. దేవుడు నమ్మదగినవాడు. యాత్రా జీవితంలో కొన్నిసార్లు శోధన గుండా, పరీక్షల గుండా వెళ్ళాం. కానీ దేవుడు నమ్మదగిన వాడై ఉండి మనల్ని శిక్షించినాడు, మన జీవితంలో అనుమతించినాడు. మనము భరించేదానికంటే ఎక్కువగా అనుమతించలేదు. ఇది మనము గ్రహించాలి. దీన్ని బట్టి దేవుని నమ్మకత్వాన్ని మనము ఎరగవలసిన వారుగా ఉన్నాం. అంతేకాకుండా దెస్సలోనిక పత్రికలు కూడా పౌలు ఈ మాట అంటాడు. చూడండి దెస్సలోనిక పత్రికలు కూడా పౌలు ఈ మాట అంటాడు. 1 దెస్సలోనిక పత్రిక 5:24 అండి. 1 దెస్సలోనిక 5:24. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు. ద పర్సన్ హూ కాల్స్ యూ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ వన్. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు. ఆ గనుక అలాగు చేయును. నమ్మకమైన వాడు ఈయన. క్షమించండి, ఈయన ఎవరంటే నమ్మకమైనటువంటి దేవుడు ఈయన. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు. ఈయన నమ్మదగిన దేవుడు. అందుకే ఈ నమ్మకమైన దేవుణ్ణి మనము స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. అనేకసార్లు మనము నమ్మదగని వారం అయినప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. మలాకిలో రాయబడింది, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారు, ఇశ్రాయేల్ సంతతి వారు మీరు లయము కాలేదు. ఐఎమ్ ద గాడ్ హూ డజంట్ చేంజ్. మార్పు లేని వాడను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడింది, యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగంలో ఏకరీతిగా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం రాయబడింది, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడినా. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు, అల్ఫా ఒమేగా ఆయనే. కాబట్టి ఈయన ఎవరంటే నమ్మకమైనటువంటి దేవుడు. అందుని బట్టి ఆయన ఆరాధించాలి. తర్వాత చూడండి 1 అధ్యాయము 2 కొరింథీ 1 అధ్యాయము 2 కొరింథీ 1 అధ్యాయము 20వ వచనం అండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. తర్వాత నమ్మకమైన వాగ్దానాలు, ఫెయిత్ఫుల్ ప్రామిసెస్ ఇచ్చినాడు. దేవుని వాగ్దానాలను బట్టి ఆయన ఆరాధించాలి. నమ్మకమైన వాగ్దానాలు ఇచ్చినాడు. ఇవి మారేటటువంటి వాగ్దానాలు కాదు. ఇక్కడ రాయబడింది అన్నీ అయినా కూడా అన్ని క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. అవునని చెప్పి కాదని చేసేవాడు కాదు ఈయన. దేవుని వాగ్దానాలను బట్టి ఆరాధించాలి. గడిచిన సంవత్సరంలో మనకిచ్చిన వాగ్దానాలను బట్టి, వాగ్దానాలను నెరవేర్చే దేవుడు ఈయన. నమ్మదగిన వాడిన వాగ్దానాల విషయంలో ఆయన మార్పు చెందేవాడు కాదు, నమ్మదగిన దేవుడు. ఇక్కడ రాయబడింది దేవుని వాగ్దానాలు ఎన్నైనా సరే అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. దేవుడు మార్పు చెందనటువంటి దేవుడు. అంతేకాదు ఆయన వాగ్దానాల విషయంలో తప్పిపోయేవాడు కాదు. ఫుట్నోట్లో రాయబడింది అన్నీ కూడా ఆమెనని ఉన్నాయి. ఆమెనంటే ఖచ్చితంగా జరుగుతాయి. అది ఆయన వాగ్దాన విషయంలో. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అదే మనం హెబ్రీ పత్రికలు చూస్తాం కదండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారు వాగ్దానం పొందు నిమిత్తము ఓరిమి అవసరమై ఉన్నది. వేరే దగ్గర రాయబడిందండి, వాగ్దానం చేసిన వాడు నమ్మక 23 అండి, క్షమించండి, 11:23. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఈయన ఎవరంటే నమ్మదగినవాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి వాడు. అందుని బట్టి ఆరాధించాలి. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ఆయన ఇచ్చిన వాగ్దానాలు నమ్మకమైనవి.
నమ్మకమైన దేవుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. మనం గమనిస్తాం కదా, అనేక మంది అధికారంలోనికి వచ్చేటప్పుడు అనేక వాగ్దానాలు చేస్తారు. ఆ 5 ఇయర్స్లో వాటిలో 50% కూడా చాలామంది ఫుల్ఫిల్ చేయరు, నెరవేర్చరు. మన తెలంగాణలో కూడా ఎన్నో వాగ్దానాలు చేశారు కానీ నెరవేర్చారా చెప్పండి? కాబట్టి ప్రభుత్వాలు, ప్రజలు వాగ్దానాలు చేస్తారు కానీ నిలబెట్టుకోలేరు. మనం ఇతరులతో వాగ్దానాలు చెప్తాం కానీ చేయలేం. కానీ వాగ్దానం చేసిన ఈయన నమ్మదగినవాడు. ఇశ్రాయేలు ప్రజలకి, అబ్రహాంకి చేసినటువంటి వాగ్దానం నిర్గమకాండంలో ఆయన నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. అక్కడ మనం గమనిస్తే ఆదికాండంలో ఒక మాట చూద్దాం. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయంలో 11వ వచనం నుంచి అక్కడ రాయబడుతుంది, నీ పితరులు ఐగుప్తు దేశానికి వెళ్తారు, తర్వాత ఇక్కడికి వస్తారని 15-16 వచనాలు రాయబడింది. 15వ అధ్యాయంలో అబ్రహాంతో చేసిన వాగ్దానం నిర్గమకాండము 3వ అధ్యాయంలోనికి వస్తే ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. 6వ వచనం అంటాడు, నేను నీ తండ్రి అయిన దేవుడను, అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. ఈయన ఎవరంటే వాగ్దానం చేసి నెరవేర్చిన దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలని ఎన్నో 430 సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ తిరిగి మరలా నెరవేర్చినటువంటి దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు, నమ్మకమైన వాడు. దేవుని వాక్యంలో చూస్తాం, అవి అసాధ్యంగా అనిపించవచ్చు. మనకు తెలుసు కదండి, ఆదికాండంలో 18వ అధ్యాయంలో ఒక మాట అంటాడు కదా, 9వ వచనంలో, మీదటికి కాలంన నీ యొద్దకు మరలా వచ్చేదని, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని 10వ వచనంలో చెప్తాడు. 18వ అధ్యాయం 10వ వచనంలో మమ్రే దగ్గర అబ్రహాంతో మాట్లాడాడు, మీదటికి కాలాన్ని వస్తా, నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు పుడతాడంటే శారా నవ్వింది. 18వ అధ్యాయంలో చూడండి మీరు. అప్పుడు శారా భయపడి నవ్వింది, అసాధ్యం, ఇంపాసిబుల్ అనుకునేది. కానీ దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చినాడు. వాగ్దానాన్ని నెరవేర్చినాడు. ఇంపాసిబుల్, అసాధ్యమైనవిగా అనిపించినా కూడా వాగ్దానం చేశాడు. మీదటికి కాలంన నేను వస్తాను, అప్పుడు నెరవేరుస్తానన్నాడు. కానీ ఖచ్చితంగా నెరవేర్చినాడు. అసాధ్యం అనిపించింది, అప్పటికే శారా గర్భము మృతతుల్యమైనట్టుగా ఉందని హెబ్రీ పత్రికలు చూస్తాం. అసాధ్యమైన విషయాలైనా కూడా వాగ్దానం చేసిన దేవుడు మరచిపోని దేవుడు. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు మనం దేన్ని బట్టి ఆరాధించాలంటే నమ్మదగిన వాగ్దానాలను బట్టి. అవునని చెప్పి కాదని చేసేవాడు కదైనా, ఆయన వాగ్దానాలు ఎన్ని అయినా కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. కాబట్టి ఈ వాగ్దానాలు ఆమెనని ఉన్నాయి, సీల్ చేయబడ్డాయి, అవి ఆమెనని చెప్పబడ్డాయి, ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అంతేకాకుండా కొన్నిసార్లు మనము గ్రహించాలి ఏంటంటే, మనకిచ్చేటటువంటి వాగ్దానాలు ఒక్కోసారి అదే సంవత్సరంలో నెరవేరవచ్చు, కొన్నిసార్లు కొంత సమయం తీసుకోవచ్చు. వాగ్దానాలకు ఎక్స్పైరీ డేట్ లేదండి, ఉందా అండి? ఇయర్లు ఎక్స్పైర్ అవుతా కానీ వాగ్దానాలు ఎక్స్పైర్ కావు. ప్రామిసెస్ విల్ నాట్ ఎక్స్పైర్. వాగ్దానాలకు ఎక్స్పైరీ డేట్ లేదు. కాబట్టి దేవుడు తర్వాత కూడా వాటిని కొనసాగించవచ్చు. ఇది మనం గ్రహించవలసిన వారుగా ఉన్నాం. చివరిగా ఒక మాట చదువుదాం చూడండి. 1వ అధ్యాయము 2వ కొరింథీ 1:22 అండి. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. సీల్డ్ బై ద స్పిరిట్. ఆత్మ అనే సంచకరువుని ఇచ్చినాడు. ఆత్మ అనే సంచకరువు అంటే అర్థం ఏంటంటే అడ్వాన్స్. మనకు అర్థం కావడానికి ఏంటండి, అడ్వాన్స్గా యేసు ప్రభువారు ఆత్మచేత ముద్రించాడు, సంచకరువుగా ఇచ్చినాడు. అడ్వాన్స్, టోకెన్ ఆఫ్ అడ్వాన్స్ ఎవరంటే ఆత్మచేత ముద్రించినాడు. ఈ ఆత్మను మనకి సంచకరువుగా ఇచ్చినాడు అంటే గ్యారంటీ అని అర్థం. గ్యారంటీగా ఎవరిని ఇచ్చినాడు? ఆత్మ అనే ముద్రని ఇచ్చినాడు. ఇదే మనము ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం కదా. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయము చివరిగా 13వ వచనం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడుతుంది. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మనకున్న స్వాస్థ్యానికి గ్యారంటీ ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు గ్యారంటీని ఇచ్చినాడు. ఆయన ఈ ఆత్మ మన స్వాస్థ్యానికి సంచకరువు. కాబట్టి సీల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మచేత ముద్రించినాం. గ్యారంటీగా ఆయన స్వాస్థ్యం ఇస్తున్నాడు. మనం చదువుకున్నాం కదా,
మొదటి పేతురు 1వ అధ్యాయంలో ఇందాకనే అక్షయమైంది, నిర్మలమైంది, వాడబారని స్వాస్థ్యం ఉందని మనం చూసాం. ఈ స్వాస్థ్యానికి గ్యారంటీ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ అనే సంచకరువుని ఇచ్చినాడు, అందుని బట్టి ఆరాధించాలి. కాబట్టి ఈ తలంపుల చేత మనం ప్రభువుని ఆరాధిస్తాం. మొదటిగా మనం చూసాం ఎవరండి? కనికరము చూపు తండ్రి. తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాడు. ఎఫెసీ 2లో చూసాం కదా, అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమైనప్పటికీ మనం బ్రతికించినాడు. ఆయన కనికరాన్ని బట్టి ఆరాధించాలి. రెండవదిగా సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు. యాత్రా జీవితంలో సమస్తమైన ఆదరణ అనుగ్రహించిన దేవుడు, ఎట్టి శ్రమలో కూడా ఆదరించే దేవుడు. అంతేకాదు ఆదరించే వాక్యం ఇచ్చినాడు. ఈ వాక్యమే బాధల్లో నెమ్మదిచ్చింది. ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి అని దేవుని వాక్యంలో రాయబడింది కదా తెస్సలోనిక పత్రికలో. ఆదరించే దేవుడు, ఆదరించే వాక్యాన్ని మనకి ఇచ్చినాడు. అంతేకాకుండా మూడోదిగా చూసాం, ఈయన ఎవరంటే మృతులను లేపే దేవుడు. గాడ్ హూ రైజెస్ ద డెడ్. మృతులను లేపే దేవుడు. ఒక దినాన చనిపోయినా కూడా తిరిగి లేపబడతాం, ఇది మన నిరీక్షణ. అంతేకాకుండా నాలుగోదిగా మరణం నుండి తప్పించినాడు. ఈ దినం వరకు సజీవుల లెక్కలో మనల్ని ఉంచినాడు. మరణం యొక్క అంచులో నుంచి మనల్ని కాపాడినాడు, అందుని బట్టి ఆరాధించాలి. ఐదవదిగా నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు, అందుని బట్టి ఆరాధించాలి. ఆరోదిగా నమ్మదగిన వాగ్దానాలను బట్టి ఆరాధించాలి. అంతేకాకుండా మన నమ్మకత్వం కొరకై ఆత్మచేత మనల్ని ముద్రించినారు. మనకు నమ్మకం కోసం, షూరిటీ కోసం, గ్యారంటీ కోసం ఆత్మచేత ముద్రించినాడు. ఇన్ని మేలులు అనుభవించిన దేవుణ్ణి మనము ఆరాధించకుండా ఎలా ఉండగలుగుతాము? కాబట్టి తలంపులను ఆధారం చేసుకొని ప్రభుని మనము